తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి నెక్స్ట్ ఫేజ్ ఉందా? నెక్స్ట్ ఫేజ్ ఉంటే ఎప్పుడుంటది? ఈ నెక్స్ట్ ఫేజ్ ఒకవేళ ఉంటే ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు? ఈ నెక్స్ట్ ఫేజ్ లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదా? అండ్ దాంతో పాటుగా బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది? అని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వస్తున్నాయైతే వీడియో అయితే చేస్తా. మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇట్లాంటి వీడియోస్ మనం మస్తు చేసుకున్నాం. ఫర్దర్ కూడా చేసుకుంటా ఉంటాం. ఏ అప్డేట్ వచ్చినా నేను మిస్ చేయా. సో, మీరేందంటే అన్నీ అయిపోయిన తర్వాత సో, నాకు కావాలి బ్రో అని చెప్పి మెసేజ్ పెట్టినా, అప్పుడు ఏం చేసినా మనకు కామెంట్లు పెట్టినా ఏం కాదన్నట్టు. ఏదున్నా వితిన్ టైమ్ లోపల చేసుకోవాలి. ఏదన్నా ఇప్పుడు మనకేమన్నా ఆపర్చునిటీ ఇచ్చినా కూడా చాలా తక్కువ టైం లోపల ఇస్తారన్నట్టు. సో, అది మీకు రీచ్ కావాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు రీచ్ అయితది. ఓకేనా? సో, ఇట్స్ జస్ట్ ఎ థింగ్ ఐయామ్ టెల్లింగ్ దట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో పక్కాగా. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చెయి. అండ్ ఎవ్రీ వీడియో చూడు. నేను మీకు కామెంట్‌కి రిప్లై ఇయ్యాల్సిన అవసరం అయితే ఏముండది. మీరు ప్రతి వీడియో నాది డీటెయిల్‌గా చూస్తే మీకు అక్కడనే క్లారిటీ అయితే వచ్చేస్తదన్నట్టు. ఓకేనా? అండ్ వెన్ కమ్స్ టు నెక్స్ట్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ ఉందా? ఓకేనా? నెక్స్ట్ ఫేజ్ ఉందా? అనే దానికంటే ముందు ఒక విషయం చెప్తాను నేను మీకు. ఫస్ట్ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది నడుస్తుంది ఇప్పుడు. ఓకేనా? సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ అయినాయి. ఓకేనా? అంటే కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నట్టు. మనకి 25థ్ నవంబర్, 25థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా? 25థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా టైం అయితే ఉంది. సెకండ్ ఫేజ్ లోపల సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ చేయడానికి. సో, నేనేం చెప్తా కదా! అంటే మనకు నెక్స్ట్ ఫేజ్ ఉందా? లేదా? అనేది ఎప్పుడు తెలుస్తది? అనంటే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. సో, నెక్స్ట్ ఫేజ్ ఉందా? లేదా? అనంటే మనకింకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకేనా? 2024 లోపల మనకి సెకండ్ ఫేజ్ తర్వాత ఇంకో ఫేజ్ అయితే ఉండే. ఓకేనా? కానీ 2025లో అట్లుంటదా అంటే చెప్పలేం. ఎందుకంటే సో, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కావచ్చు. ఓకేనా? సో, ఎక్కువ మంది చూజ్ చేసుకోవడం కావచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయితాయి. సో, నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? అనంటే అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడొస్తది మరి అనంటే 25థ్ నవంబర్ 2025 5 పీఎం తర్వాత ఎవరెవరు జాయిన్ అయ్యిర్రు, ఎవరెవరు జాయిన్ గాలే అనే దాన్ని బట్టి మనకు వేకెన్సీ సీట్స్ అయితే రిలీజ్ చేస్తారు. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు. ఈ వేకెన్సీ సీట్స్‌ని బట్టి మనకు నెక్స్ట్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, నెక్స్ట్ ఫేజ్ ఎంత వరకు ఉంటది అనే ఇన్ఫర్మేషన్ తెలవదు. ఒకవేళ సీట్స్ ఫిల్ అయిపోయినాయనుకో సెకండ్ ఫేజ్‌లోనే నెక్స్ట్ ఫేజ్ అనేది ఉండది. ఫిల్ కాకపోతే నెక్స్ట్ ఫేజ్ అనేది ఉంటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకేనా? మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఇంకొక ఫేజ్ అయితే ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఐ యామ్ టెల్లింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి నెక్స్ట్ ఫేజ్ ఉండడానికి, సెకండ్ ఫేజ్ తర్వాత ఇంకొక ఫేజ్ ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. కానీ ఎంతవరకు అనేది మనకు తెలవదు. హై ఛాన్సెస్ ఉంటాయి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్తా. ఓకేనా? సీట్లు లేవనుకో, ఇప్పుడు నేనేదో ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు. బ్రో లాస్ట్ ఇయర్ 2024 లోపల మనకు సీట్లుండే బ్రో. అందుకే ఇంకొక ఫేజ్ అయితే కండక్ట్ జేషిర్రు. మరి ఈ ఇయర్ ఎట్లుంటదో తెలవదని చెప్పి నేను చెప్తున్నా. ఒకవేళ ఈ ఇయర్ మనకి సీట్లుండి ఇంకొక ఫేజ్ కండక్ట్ జేస్తే నేను ఆ ఫేజ్ గురించి డీటెయిల్‌గా చెప్తా. సో, దాన్ని మనం ఏమంటాం గదా! అంటే నెక్స్ట్ ఫేజ్ ఒకవేళ ఉంటే దాన్ని మనం మాపప్ ఫేజ్ అంటాం. ఓకేనా? మాపప్ ఫేజ్ అంటామన్నట్టు. ఈ మాపప్ ఫేజ్ ఒకవేళ సెకండ్ ఫేజ్ తర్వాత సీట్లుంటే మాపప్ ఫేజ్ అని చెప్పి ఒక ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో, దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫర్దర్‌గా నేను డీటెయిల్స్ చెప్తా. ఓకేనా? సో, ఏంది అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కానీ మెయిన్‌గా మనకి ఇంకొక ఫేజ్ మాపప్ ఫేజ్ అనేది కండక్ట్ చేయాలంటే మనకు వేకేట్ సీట్స్ అనేది ఉండాలే. సీట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇంకొక ఫేజ్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. మనకు వేకేట్ సీట్స్ అన్నా ఉండాలే వన్ థింగ్. ఓకేనా? మనకి వేకేట్ సీట్స్ అన్నా ఉండాలి. ఓకేనా? వేకెన్సీ సీట్స్ అన్నా ఉండాలి. లేదంటే మనకి కొత్త కాలేజెస్ అన్నా యాడ్ గావాలి. ఓకేనా? న్యూ కాలేజెస్ అన్నా యాడ్ గావాలి. సో, ఈ రెండిట్లలో ఏ సిట్యుయేషన్ ఉన్నా గూడా ఇంకొక ఫేజ్ అయితే ఉంటదన్నట్టు. దాన్ని మనం మాప్ అప్ ఫేజ్ అంటాం. మాప్ అప్ ఫేజ్ అని అంటాం అన్నట్టు. ఓకేనా?
సో, మరి మాప్ ఆఫ్ ఫేస్‌కి ఎవరెవరు ఎలిజిబులు అనే విషయానికొద్దాం మనం. ఓకేనా? సో, ఈ మాప్ ఆఫ్ ఫేస్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని జెప్పి నేను జెప్తా. సో, బిఫోర్ దట్ మనం అనలిటిక్ గైడెన్స్ అని జెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ లైవ్స్ కండక్ట్ చేసుకుంటాం మనం. నంబర్ ఆఫ్ లైవ్స్ చాలా లైవ్స్ కండక్ట్ చేసుకుంటాం. ఆ వీడియోస్ అన్నీ చూడుర్రి యాప్ లోపల ఫస్టు. ఏమేం కాలేజెస్ ఉన్నాయని జెప్పి కాలేజ్ లిస్ట్ చూడుర్రి. యాప్‌నంతా ఎక్స్‌ప్లోర్ చేయుర్రి. దెన్ లైవ్ కండక్ట్ చేస్తాం. ఆ లైవ్‌కి అటెండ్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా గూడా నన్ను అడగండి. నేను జెప్తా. సో, ఇంకా నెక్స్ట్ ఫర్దర్‌గా ఏమన్నా ఫేసెస్ ఉంటే ఆ ఫేసెస్ లోపల సీట్ రావాలంటే ఏం జేయాలే అనే డీటెయిల్ నేను చెప్తా. అండ్ టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఉన్నది యాప్ లోపల. టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఉన్నది. అండ్ కొన్ని కాలేజ్‌కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్‌లు గూడా ఉన్నాయి. సో, అకార్డింగ్ టు అవర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనోళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. దాన్ని బట్టి సో, నేను ఒక పీడీఎఫ్ కూడా చేసి పెట్టిన. ఏ ఏ కాలేజ్ లోపల ఎట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఫీ ఎంతుంది అనేది. ఓకేనా? సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకో. లేదు నా వల్ల నీకు చాలా హెల్ప్ అయింది. అన్నకేదన్నా మన సైడ్ నుండి హెల్ప్ చేద్దాం అనుకున్నోళ్ళు గూడా సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. ఇట్ హెల్ప్స్ మీ ఎ లాట్. ఓకేనా? అండ్ వెన్ కమ్స్ టు నెక్స్ట్ ఎవరు ఎలిజిబులు? ఓకేనా? మాపప్ ఫేస్ ఒకవేళ ఉంటే ఓకేనా? మాపప్ ఫేస్ ఒకవేళ ఉంటే ఎవరు ఎలిజిబుల్ మరే అనంటే, ఎవరైతే మాక్సిమం ఎలిజిబిలిటీ ఎవరికిస్తారు గదా! అంటే ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ రాదో వాళ్ళకి, ఎవరికైతే ఫేజ్ 2 లోపల సీట్ రాదో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ రానోళ్ళకి, ఫేజ్ 2లో సీట్ రానోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. అండ్ ఫేజ్ 1లో సీటొచ్చింది బ్రో నేను జాయిన్ అయినా అన్నోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఫేజ్ 2లో సీటొచ్చింది బ్రో నేను జాయిన్ అయినా అన్నోళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇస్తారన్నట్టు మాపప్ ఫేస్ లోపల మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ మరి ఎవరికి ఎలిజిబిలిటీ ఇయ్యరు అనంటే ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఎవరికి ఎలిజిబిలిటీ ఇయ్యరు అనంటే మనకి ఫేజ్ 1లో సీటొచ్చి డిస్కంటిన్యూ చేసినా, లేకపోతే ఫేజ్ 2 లోపల సీటొచ్చి డిస్కంటిన్యూ చేసినా వీళ్ళకు సీట్ అయితే ఇయ్యరన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1లో సీటొచ్చింది. జాయిన్ గాలే. అప్పుడు నువ్వు మాపప్ ఫేస్‌కి ఎలిజిబుల్ గాదు. ఓకేనా? ఫేజ్ 1లా సీటొచ్చింది. కానీ నువ్వు జాయిన్ గాలే. అప్పుడు నువ్వేంది గదా! అంటే ఈ మాపప్ ఫేస్‌కి ఎలిజిబుల్ గావన్నట్టు. ఫేజ్ 2లో సీటొచ్చింది. జాయిన్ గాలే. అప్పుడు గూడా నువ్వు మాపప్ ఫేస్‌కి ఎలిజిబుల్ గాదు. ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో సీటొచ్చి జాయిన్ గాకపోయినా మాపప్ ఫేస్‌కి ఎలిజిబుల్ గావు. జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ అన్నా నాకు ఈ కాలేజ్ నచ్చలే అన్నా అని జెప్పి డిస్కంటిన్యూ జేసినావనుకో, డిస్కంటిన్యూ జేసినా గూడా ఎలిజిబుల్ గావన్నట్టు. ఓకేనా? రిపోర్టింగ్ జేయకపోయినా ఎలిజిబుల్ గావు. డిస్కంటిన్యూ జేసినా గూడా ఎలిజిబుల్ గావన్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ రెగ్యులేషన్స్ కొన్ని సార్లు ఎట్లుంటాయి గదా! అంటే మాపప్ ఫేస్‌కి ఓన్లీ సీట్ రానోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనే సిట్యుయేషన్ గూడా ఉంటదన్నట్టు. ఇది గూడా జెప్తున్నా. ఓకేనా? రెగ్యులేషన్స్ ఇంకా రాలే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంది గదా! అంటే ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళకి ఫేజ్ 1లో లైక్ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో సీట్ రానోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఫేజ్ 1ల, ఫేజ్ 2లో సీట్ రానోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఫేజ్ 1లో సీటొచ్చి, ఫేజ్ 2లో సీటొచ్చి జాయిన్ అయినోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. అండ్ కొన్ని సార్లు ఏమైతది గదా! అంటే మనకు ఓన్లీ ఫేజ్ 1ల సీట్ రానోళ్ళకి, ఫేజ్ 2ల సీట్ రానోళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా? జాయిన్ అయినోళ్ళకి ఆల్రెడీ జాయిన్ అయ్యి వేరే మంచి కాలేజ్‌కెళ్దాం అనుకున్నోళ్ళకి కొన్ని సార్లు ఇవ్వరు. రెగ్యులేషన్స్ అనేవి అట్లుంటాయి కొన్ని సార్లు. ఓకేనా? సమ్ టైమ్స్ చెప్తున్నా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే ఫేజ్ 1లో సీట్ రానోళ్ళకి, ఫేజ్ 2లో సీట్ రానోళ్ళకి, ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ అయినోళ్ళకి, ఫేజ్ 2లో సీటొచ్చి జాయిన్ అయినోళ్ళకి ఓకేనా? ఇస్తారన్నట్టు. డిస్కంటిన్యూ చేసినోళ్ళకి ఛాన్స్ ఇయ్యరు ఫర్దర్ ఫేజ్‌ల. ఓకేనా? డిస్కంటిన్యూ చేసినా ఛాన్స్ ఇయ్యరు. దాంతో పాటుగా జాయిన్ గాకపోయినా సీటొచ్చి గూడా జాయిన్ గాకపోయినా గూడా ఛాన్స్ ఇయ్యరన్నట్టు. బ్రో మరి ఫేజ్ 1ల జాయిన్ గానోళ్ళకి ఛాన్స్ ఇచ్చిర్రుగా అంటే అది ఫేజ్ 1. ఫేజ్ 2ల అట్లా ఇయ్యరన్నట్టు. ఫేజ్ 2 తర్వాత జాయిన్ గాకపోతే ఎవరెవరు జాయిన్ గాలే అని జెప్పి మనకొక లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఆ లిస్ట్ ఏంది గదా! అంటే నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అని జెప్పి వాళ్ళిస్తారన్నట్టు. ఆఫ్టర్ ఫేజ్ 2 ఎవరెవరు జాయిన్ గాలే అని జెప్పి నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అని జెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ లోపలున్న ప్రతి ఒక్కరు గూడా ఎలిజిబుల్ గాదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఎవరెవరు జాయిన్ గాలే అని జెప్పి ఒక లిస్ట్ తీస్తారు పర్టిక్యులర్‌గా. ఆ లిస్ట్ లోపల ఎవరెవరి పేర్లయితుంటే వాళ్ళెవ్వరు గూడా ఎలిజిబుల్ గాదన్నట్టు మాపప్ ఫేస్‌కి. ఓకేనా? మాపప్ ఫేస్ గావచ్చు, ఇంకా ఫర్దర్‌గా ఏ ఫేస్ ఉన్నా ఆ ఫేస్ గావచ్చు. ఒకవేళ కండక్ట్ జేస్తే. ఓకేనా? సో, మరి ఈ మాపప్ ఫేసు ఎప్పుడుంటది? ఓకేనా?
నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడుంటది మరంటే నేను ప్రీవియస్‌గా చెప్పిన మీకు ఇందాకనే. మనకు 25 తారీఖు దాకా రిపోర్టింగ్ చేయడానికి టైం అయితే ఉంది. 25థ్ నవంబర్ 2025 దాకా మనకు టైం అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. సో, ఈ 25థ్ నవంబర్ 2025 5 పీఎం తర్వాత 5 పీఎం తర్వాత మనకు నంబర్ ఆఫ్ సీట్లను బట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎప్పుడుంటది? అసలుంటదా? ఉండదా? అనేది తెలవదు మనకి. ఓకేనా? సో, ఒకవేళ ఉంటే మాత్రం 25థ్ నవంబర్ తర్వాతనే ఈ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తదన్నట్టు. అప్పుడే మనకి నంబర్ ఆఫ్ సీట్లు తెలుస్తాయి. దాన్ని బట్టి మనకు తెలుస్తదన్నట్టు. అసలు నెక్స్ట్ ఫేజ్ ఉందా? లేదా? మాపప్ ఫేజ్ అని చెప్పి. ఓకేనా? సో, ఎగ్జాక్ట్ డేట్ కావాలి నాకు. ఓకేనా? కొంతమంది ఉంటారు. నాకు ఎగ్జాక్ట్ డేట్ చెప్పన్నా, ఎగ్జాక్ట్ టైం చెప్పన్నా అంటారు. సో, యూనివర్సిటీ అనేది ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకునేది తెలవది. అండ్ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి యూనివర్సిటీ వాళ్ళకి కూడా తెలవది. యూనివర్సిటీకి కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా! కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే యూనివర్సిటీకి వీళ్ళు జాయిన్ అయ్యిర్రు, వీళ్ళు జాయిన్ కాలే అని చెప్పి లిస్ట్ పంపుతారన్నట్టు. దాన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీ ఏం చేస్తదంటే మనకు నెక్స్ట్ ఫేజ్ పెట్టాలా? వద్దా? అనేది డెసిషన్ అనేది తీసుకుంటదన్నట్టు. సో, దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్‌లో ఇదంతా నడుస్తా ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ ఇంకొక మేజర్ డౌట్. నాకు మరి థర్డ్ ఫేజ్‌లో సీట్ వస్తదా? ఓకేనా? థర్డ్ ఫేజ్ ఆర్ ఏదైతే మాపప్ ఫేజ్ ఉందో ఫేజ్ 2 తర్వాత. ఫేజ్ 2 తర్వాత ఏదైతే ఫేజ్ కండక్ట్ చేస్తున్నారో మాపప్ ఫేజ్ అని చెప్పి, ఈ మాపప్ ఫేజ్ లోపల నాకు సీట్ వస్తదా? సీటు వస్తదా? అనేది డౌటు. సో, ఈ డౌట్‌కి నేను ఏం క్లారిఫికేషన్ ఇస్తా కదా! అంటే నీకు ఫేజ్ 1లో సీట్ రాలే బ్రో. ఫేజ్ 1ల సీట్ రాలే. ఫేజ్ 2లో గూడా నీకు సీట్ రాలే అనుకో. ఫర్ సపోజ్ ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, ఫేజ్ 2లో సీట్ రాకపోయినా, ఫేజ్ 3 ఏదైతే మాపప్ ఫేజ్ ఉందో, ఈ మాపప్ ఫేజ్ లోపల సీట్ రావడం అనేది ఇంపాసిబుల్. చాలా అంటే చాలా పెద్ద టాస్క్ ఇది. ఓకేనా? ఈళ్ళ సీట్ రావడం అనేది పాసిబిలిటీ లేదసలు. ఓకేనా? చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకని నీకు ఫేజ్ 1లో 100% ఆఫ్ ద సీట్స్ ఉన్నప్పుడే రాలే. ఓకేనా? సో, నేనేం చెప్తా కదా! అంటే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో రాలే కాబట్టి మాపప్ ఫేజ్‌లో సీట్ రావడం అనేది కష్టం. మీకు అట్లేమన్నా ఆశలుంటే మాత్రం వదులుకొని ఒక ఆల్టర్‌నేటివ్ చూసుకోర్రి. ఓకేనా? సో, కొంతమంది అంటరు. "ఏముందన్నా వస్తది. ఛాన్సెస్ ఉన్నాయి. మాకు తెలిసిన ఒక అన్నకి, మాకు తెలిసిన ఒక అక్కకి ఆ! లాస్ట్ ఫేజ్ లోపల సీట్ వచ్చింది. గవర్నమెంట్‌లో వచ్చింది" అని చెప్పి కొంతమంది చెప్తారు. ఐ అగ్రీ విత్ దట్. నేను అగ్రీ చేస్తా వాళ్ళతోటి. కానీ 1000 మందిల ఒక్కళ్ళకి అట్లా వస్తది. ఓకేనా? ఇట్స్ ఆల్ అబౌట్ లక్. లక్ అంటే ఎట్లా లక్ తెలుసా? వాళ్ళ ర్యాంక్ తక్కువుంటది. వాళ్ళ ర్యాంకు ఎట్లుంటదంటే వాళ్ళ ర్యాంక్ చాలా తక్కువుంటది. వాళ్ళు ఫేజ్ 1లో రెండే వెబ్ ఆప్షన్‌లు ఇస్తారు. ఫేజ్ 2లో రెండే వెబ్ ఆప్షన్‌లు ఇస్తారు. ఇగ లాస్ట్ ఫేజ్ కదా! అని చెప్పి ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇస్తారు. అట్లాంటి టైంలో ఏదో కాలేజ్‌లో తలుగుతదది. ఓకేనా? సో, వాళ్ళకి మంచి ర్యాంక్ ఉన్నప్పుడు లాస్ట్ ఫేజ్‌లో కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. గవర్నమెంట్‌లో కూడా సీట్ రావచ్చు. లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేస్తా అంటే. కానీ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకేనా? ట్రై చేస్తా అంటే చెయ్యండి. కానీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? సో, నువ్వు మాట్లాడుకున్నా, నేను మాట్లాడుకున్నా నీకు ఫస్ట్ ఫేజ్‌లో, సెకండ్ ఫేజ్‌లో రాలేదంటే, థర్డ్ ఫేజ్‌లో వస్తదని చెప్పి ఎట్లా అనుకుంటున్నావు? రియాలిటీ ఇది. ఇది రియాలిటీ. సో, ఇట్ మే బి హార్ష్ బట్ ఇట్ ఈస్ ద రియాలిటీ. కాబట్టి ఆశలు పెట్టుకోకండి. ట్రై చేస్తా అనుకున్నోళ్ళు ట్రై చేయండి. సో, ఒకవేళ ట్రై చేస్తా, గట్టిగా ట్రై చేస్తా అనుకున్నోళ్ళు ఈ గైడెన్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. రూ. 154 మాత్రమే ఉంటది. నీకు ఒకవేళ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే మాత్రం మనం మన 100% ఎఫర్ట్ పెడదాం. నేను ఏం చేయాలనేది నేను చెప్తా. ఓకేనా? ఏం చేయాలనేది నేను చెప్తా. ఒకవేళ మీ కేటగిరీల ఓకేనా? అసలు సీట్సే లెవ్వు బ్రో. ఓకేనా? సీట్సే లెవ్వు. సీట్స్ లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా గూడా అక్కడ అయ్యేది ఏముండదన్నట్టు. సీట్సే లేవనప్పుడు ప్రయత్నం చేసి గూడా వేస్ట్ అయితది. కానీ ఒకవేళ సీట్లున్నయి. నువ్వు ప్రయత్నం అనేది చేస్తలేవన్న సిట్యుయేషన్ లోపల నా హెల్ప్ తీసుకో. లైవ్‌కి అటెండ్‌గా. నేను లైక్ థర్డ్ ఫేజ్ కంటే ముందు నేను లైవ్‌లో పెడతా. నీకు క్లియర్ కట్‌గా చెప్తా ఏముంటది? ఎట్లా ఉంటది? నువ్వు ఫేజ్ 1లో ఏ మిస్టేక్ జేసినావు? ఫేజ్ 2లో ఏ మిస్టేక్ జేసినావు? ఆ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో చేసిన మిస్టేక్స్ థర్డ్ ఫేజ్‌లో ఎట్లా అవాయిడ్ జేయాలని జెప్పి చెప్తా. ఓకేనా? సో, అది నేను జెప్తా. టెన్షన్ ఏం తీసుకోకుర్రి. కానీ ఏందంటే ఫేజ్ 1ల సీట్ రానోళ్ళు, ఫేజ్ 2లో సీట్ రానోళ్ళు మాత్రం ఆల్టర్‌నేటివ్‌కెళ్ళండి. ఓకేనా? ఆల్టర్‌నేటివ్‌కెళ్ళండి. ఇట్స్ మై ఒపీనియన్. ఓకేనా? ఫేజ్ 1లో సీటొచ్చింది జాయిన్ అయినా. ఓకేనా? ఫేజ్ 2లో గూడా సీటొచ్చింది జాయిన్ అయినా. నేను ఒక మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే ట్రై చెయి. ట్రై చెయి. నేనేమంటానంటే ట్రై చెయి. ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2లో సీటొచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేస్తా అంటే ట్రై చెయి. కానీ
రానోళ్ళు మాత్రం ఆల్టర్‌నేటివ్ చూసుకోరు బ్రో. ఇట్స్ మై ఒపీనియన్. ఓకేనా? రానోళ్ళు మాత్రం ఒక వేరే మంచి కాలేజ్ చూసుకుంటే బెస్ట్ అని చెప్పి నేను చెప్తా. మరి ఏమేమి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి అనంటే, మనకిప్పుడున్న ఆల్టర్‌నేటివ్స్ ఏంది కదా అంటే, తెలంగాణ పారామెడికల్ బోర్డ్ టీజీపీఎంబీ అంటాం. తెలంగాణ పారామెడికల్ బోర్డ్ లోపల డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నేను ఈ వీడియో 22 నవంబర్ 2025 రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? 22 నవంబర్ 2025 రోజు నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ మనకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 27 నవంబర్ 2025 కంటే ముందు అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు టీజీపీఎంబీ లోపల ఛాన్స్ అయితే ఉంది. కానీ మనకి వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితలేదు. ఇక్కడ మీరు చూసుకుంటే ద సర్వర్స్ ఎట్ టీజీపీఎంబీ తెలంగాణ.gov.in ఈస్ టేకింగ్ టూ లాంగ్ టు రెస్పాండ్ అని చెప్పి. ఓకేనా? ద సర్వర్ ఎట్ tgpmb.telangana.gov.in ఈస్ టేకింగ్ టూ లాంగ్ టు రెస్పాండ్ అని చెప్పి మనకు ద కనెక్షన్ టైమ్ రన్ అవుట్ అని చెప్పి వస్తుంది. మేబీ బికాస్ ఆఫ్ సర్వర్ ఇష్యూస్. వాళ్ళు సర్వర్ ఇష్యూస్ వల్ల ఇట్లా అయితుంది అనుకుంటున్నా. అండర్ మెయింటెనెన్స్ లోపల ఉండొచ్చు. అండ్ కొన్ని రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నట్టు టీజీపీఎంబీ లోపల. సో, ఇవన్నీ బేస్ చేసుకొని మనకైతే డిపెండ్ అయి ఉంటదన్నట్టు. కాబట్టి ఇప్పుడైతే డిప్లొమా ఇన్ పారామెడికల్‌కి మనకు ఛాన్స్ అయితే ఉంది. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఓకేనా? సో, ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ మేనేజ్మెంట్ లోపల చేద్దాం అనుకుంటే మాత్రం నన్ను కన్సల్ట్ అవ్వండి. అండ్ జీఎన్ఎం కూడా మేనేజ్మెంట్ లోపల చేద్దాం అనుకుంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. సో, మంచి గవర్నమెంట్ లైక్ మంచి ఇన్‌స్టిట్యూషన్ లోపల మనం అయితే సో, ఈ డిప్లొమా ఇన్ జీఎన్ఎంకి అడ్మిషన్స్ అయితే లైక్ చూద్దాం, వెతుకుదాం. ఓకేనా? సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొన్ని ప్లేసెస్ లోపల సీట్లున్నాయి. చాలా తక్కువ అమౌంట్‌కి మనం అయితే మేనేజ్మెంట్ లోపల జాయిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. డిప్లొమా ఇన్ పారామెడికల్ కావచ్చు, జీఎన్ఎం కావచ్చు. ఓకేనా? సో, మనకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. జీఎన్ఎం ఒకటుంది. డిప్లొమా ఇన్ పారామెడికల్ ఉంది. అండ్ డిప్లొమా ఇన్ పారామెడికల్ పోర్టల్ ఓపెన్ అయితలేదు. జీఎన్ఎం పోర్టల్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయితుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అని చెప్పి చూపెడుతుంది కదా! అండ్ ఈ క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ లోపల మనకి పోర్టల్ అనేది ఓపెన్ అయితుంది. ఓకేనా? సో, పోర్టల్ అనేది మనకి ఓపెన్ అయితుంది. సో, దీనికి కూడా మనకి అరౌండ్ 25థ్ నవంబర్ దాకా టైం ఉంది. ఓకేనా? సో, 25థ్ నవంబర్ దాకా మనకి టైం అయితే ఉందన్నట్టు. అండ్ ఇది ఓన్లీ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి మాత్రమే ఓపెన్ అయితుంది. గవర్నమెంట్‌కి ఓపెన్ అయితలే అన్నట్టు. ప్రైవేట్ లోపల ఫ్రీ సీట్‌కు మాత్రమే ఓపెన్ అయితుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీకు దగ్గర లోపల ఉన్న జీఎన్ఎం కాలేజ్‌కెళ్ళండి. కాలేజ్‌కెళ్ళి చెప్పండి. సార్ ఇట్లా నాకు బీఎస్సీ లోపల సీట్ రాలేదు. ఐ వాంట్ టు పర్స్యూ జీఎన్ఎం అని చెప్పి అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి జీఎన్ఎం లోపల. ఓకేనా? లేదు అంటే డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ కోసం కూడా మీకు దగ్గర లోపల ఉన్న డిప్లొమా కాలేజ్‌కెళ్ళి నేను జాయిన్ అయిదాం అనుకుంటున్నా అని చెప్పండి ప్రైవేట్ లోపల. ఓకేనా? సో, ఇట్లా మీరు ఏం చేస్తారు కదా అంటే జీఎన్ఎం ఆర్ డిప్లొమా ఈ 2 మనకు ఆప్షన్ ఉన్నాయి ఇప్పుడైతే. సో, ఇందులోపల జాయిన్ అవ్వడానికి ట్రై చేయిర్రి. అండ్ అది నేను ఇచ్చే ఒక అడ్వైస్. అండ్ దాంతో పాటుగా బీఎస్సీ, ఏహెచ్ఎస్ ఉండే మొన్నటి వరకి నేను చెప్పినా మళ్ళీ మస్తు సార్లు చెప్పినా వినలేదు. బీఎస్సీ, ఏహెచ్ఎస్ డేట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఆప్షన్ జీఎన్ఎం, డిప్లొమా ఇన్ పారామెడికల్. వీటికి మేనేజ్మెంట్ లోపల జాయిన్ అయితారా? లేకపోతే అప్లికేషన్ చేసుకొని పెట్టుకుంటారా అనేది ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? సో, ఇది బ్రో క్లారిటీ. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ పక్కా ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంటది. ₹154 సబ్స్క్రిప్షన్ తీసుకో. డెఫినిట్‌గా మన సైడ్‌కెళ్ళి 100% ఎఫర్ట్ ఇద్దాం. మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం మనమైతే మన సైడ్‌కెళ్ళి ఎఫర్ట్ ఇద్దాం. ఓకేనా? సో, నాదొక్కటి మాత్రమే గట్టిగా చెప్పగలుగుతా. సో, నీకు పక్కా సీట్ వస్తది. నీకు సీట్ ఎందుకు రాలేదు అనేది నీకు సీట్ ఎందుకు రాలేదని నేను చెప్పలేను. ఓకేనా? నీకు సీటు ఎందుకు రాలేదని చెప్పడానికి పాసిబిలిటీ ఉండదు. నీకు పక్కా వస్తదని దానికి కూడా పాసిబిలిటీ ఉండదన్నట్టు. ఓకేనా? ఎందుకు రాలేదు అని చెప్పడానికి పాసిబిలిటీ ఉండది. పక్కా వస్తది అని చెప్పడానికి పాసిబిలిటీ ఉండది. బట్ మనం 100% ఎఫర్ట్ పెడదాం. ఓకేనా? సో, నా సైడ్‌కెళ్ళి నేను ఎఫర్ట్ అనేది ఇస్తా. అదొకటి మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇది మన వీడియో అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.